జై శ్రీరామ్. మిత్రులారా, నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, చాలామంది అంటే మన దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు అనమాట. మన దేశంలోనే ఉంటూ మన దేశం ప్రజలు కట్టిన పన్నుల ద్వారా వాళ్ళు అనుభవిస్తూ రకరకాల ఉచిత పథకాలు అనుభవిస్తూ వాళ్ళంతా చెప్పేది ఏంటంటే, శ్రీలంకలో అల్లరి చేసి ప్రభుత్వాన్ని పడగొట్టారు, బంగ్లాదేశ్లో అదే విధంగా జరిగింది, నేపాల్లో అదే విధంగా జరిగింది, ఇంకా కొన్ని దేశాల్లో అదే విధంగా జరిగింది. మన దేశంలో అల్లర్లు చేసి ప్రభుత్వాన్ని దించాలా అని, అది సాధ్యమయ్యే పనేనా? ప్రభుత్వాన్ని ఏ విధంగా దించారు? 2014 ముందు యూపీఏ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు అధికారంలో ఉండేటి. 2014లో ఎన్నికలు జరిగినప్పుడు అసలు కాంగ్రెస్కు అపోజిషన్ పార్టీ లెవెల్ అంటే ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. అంటే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సింగిల్గానే, అంటే భారతీయ జనతా పార్టీకి సొంతంగానే మెజారిటీ వచ్చింది. అయినా కూడా మిత్రపక్షాలను కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు 2014లో. అంతకుముందున్న కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. ఇది అన్నమాట మార్పు అనేది. ఎట్లా ఉందంటే చాలా ఘోరంగా ప్రజలు తీర్పు ఇచ్చేశారు. ఇదే మార్పు అన్నమాట. తర్వాత 2016లో ఏం జరిగింది? 2016లో నోట్ల రద్దు ప్రకటించారు. ఆ దెబ్బతో చాలామంది అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. అంటే వాళ్ళ ఇంట్లో కొంతమంది 100 కోట్లు దాచుకున్నారు కదా, అంటే ఎన్నికల కోసమని, దాంతో పరిగెత్తారు చాలా పార్టీలు అనమాట. బహుజన సమాజ్ పార్టీ కానీ, ఇంకా కమ్యూనిస్టులు కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ పరిగెత్తుకొని పోయి బ్యాంకులో జమ చేసుకోవాల్సి వచ్చింది. కొందరు ఏం చేశారు, తిరుపతి లేకపోతే షిర్ది ఇట చాలా పుణ్యక్షేత్రాలు ఉంటాయి కదా, అక్కడ పోయి హుండీలో వేశారు. ఇంకా కొంతమంది తెలివిగల వాళ్ళు ఏంటి, గడువు తీరిన తర్వాత అంటే డిసెంబర్ 30వ తారీఖు తర్వాత పోయి తిరుపతి హుండీలో వేశారనమాట. వాటి విలువ 50 కోట్ల రూపాయలు అనమాట, ఒక తిరుపతి హుండీలోనే. ఇంకా ఆలోచన చేయండి ఎన్ని దేవాలయాల హుండీల్లో వేసింటారు వీళ్ళు. తర్వాత చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. అక్కడంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం అనేది జరిగింది. ఇప్పుడు అస్సాంలో భారతీయ జనతా పార్టీ వచ్చేసింది, రెండోసారి కూడా అక్కడే భారతీయ జనతా పార్టీ వచ్చింది. చాలా రాష్ట్రాలు అనమాట రెండోసారి కూడా భారతీయ జనతా పార్టీనే వచ్చింది. ఇది యువకులు అంటే భారతీయ యువకులు తెచ్చిన మార్పు. చాలామంది ఏంటి, భారతీయ యువకులు మార్పు తీసుకురావడం లేదు, ఇంకా నిద్రపోతున్నారు, వాళ్ళు వీధుల్లోకి వచ్చి అల్లర్లు చేయాలి అంటారు. అల్లర్లు చేయాల్సిన అవసరం లేదు. ఓట్లు వచ్చినప్పుడు ఓటు హక్కును వినియోగించుకొని సరైన పార్టీకి ఓటేస్తేగిన చాలా మార్పు తీసుకొచ్చినట్టే. ఇదే ఎంతోమంది అవినీతి పరులను పట్టుకుంటే వాళ్ళ దగ్గర ఇళ్లలో ఏమవుతుంది, 100 కోట్ల రూపాయలు 200 కోట్ల రూపాయలు ఇట్లా ఆస్తులు బయటపడుతున్నాయి. అవన్నీ కూడా ప్రభుత్వం వాళ్ళు స్వాధీనం చేసుకుంటున్నారు. 2014 తర్వాత ప్రభుత్వం వాళ్ళు అటల్ పెన్షన్ యోజన, సుకన్య సమృద్ధి యోజన, సురక్ష బీమా యోజన, జీవన జ్యోతి బీమా యోజన, ఇట్లా చాలా పథకాలు ప్రవేశపెట్టారు. నోట్ల రద్దు కన్నా ముందే ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతా ఉండాలని చెప్పేసి జన్ధన్ ఖాతా సౌకర్యం కల్పించారు. అంటే చిన్న మొత్తాలైనా సరే బ్యాంకులో డిపాజిట్ చేసుకోవాలి, బ్యాంకు ఖాతా ఉండాలి ప్రతి ఒక్కరికి. ఆ ఉద్దేశంతోనే జన్ధన్ ఖాతాలు ప్రవేశపెట్టడం జరిగింది. స్వచ్ఛ భారత్ అభియాన్ అంటే వీధులన్నీ శుభ్రంగా ఉండాలి, కాలువలు శుభ్రంగా ఉండాలి, నదులు శుభ్రంగా ఉండాలి, మన పరిసరాలన్నీ శుభ్రంగా ఉండాలని ఒక ఉద్యమము తీసుకొచ్చారు. దాంతో చాలామంది యువకులు పాల్గొన్నారు. యువకులు మన వీధులు శుభ్రం చేశారు, నదులు శుభ్రం చేశారు, కాలువలు శుభ్రం చేశారు. ఇలా అంటే మనస్ఫూర్తిగా పాల్గొన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇదే మన నవతరము యువతరం తీసుకొచ్చిన మార్పు. అవినీతిని నిర్మూలిస్తామని ఒకరు, తెలంగాణ రాష్ట్రం వస్తే మీరంతా కూడా ధనికులైపోతారు, మీకు ఎక్కువ డబ్బులు వచ్చేస్తాయి, మీకు ఇల్లు ఉచితంగా వస్తాయి, ఇంకా చాలా చాలా సౌకర్యాలు వస్తాయని ఇక్కడ తెలంగాణలో 2 ముఖ్యమంత్రులు అయిపోయినారు. అంటే వాళ్ళ పార్టీ గెలిచింది. ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయిపోతే, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి ద్వారా ఈయన చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయ్యాడు. రెండోసారి ఏంటి, ఇంకా తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉంచాలని రకరకాల ఉచిత పథకాలు అనమాట. తెలంగాణ వాళ్లకు రకరకాల ఉచిత పథకాలు ఇస్తున్నాను, మీరు నాకే ఓటేయమంటే ప్రజలు నమ్మి ఓటేశారు. అక్కడ కేజ్రీవాల్ కూడా అంతే. ఢిల్లీ రాష్ట్రంలో చాలా ఉచిత పథకాలు అనమాట. మసీదుల్లో పనిచేసే వాళ్ళకు 12,000 18,000 జీతాలు ఇవ్వడం, ఇట్లా ఎన్నో రకాలుగా ఉచిత పథకాలు అనమాట. ఎవరో పన్నులు కడితే అంటే కష్టపడిన వాళ్ళు పన్నులు కడుతుంటారు, ఆ పన్నులను సోమరులకు తాగుబోతులకు ఇవ్వడం అనమాట. ఇక్కడ తెలంగాణలో ఎన్ని ఉచిత పథకాలు, రైతు బంధు, బీసీ బంధు, మైనారిటీ బంధు, దళిత బంధు,
గొర్రెలు ఉచితము, చేపలు ఉచితము, ఆటోలు ఉచితము, కార్లు ఉచితము, ఇట్లా ఎన్నో అన్నమాట. ఆ పథకాలన్నీ ప్రవేశపెట్టేసి అందరు ప్రజలకు ఉచితంగా నేను పనిచేస్తున్నాను, నాకే ఓటేమన్నాడు. రెండోసారి కూడా ఆయనే ముఖ్యమంత్రి అయిపోయినాడు. రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత అహంకారం తలకెక్కింది. ఎవరికి? కేజ్రీవాల్కి అంతే, ఇక్కడ చంద్రశేఖర్ రావుకు అంతే. ఇద్దరు ఏంటి, సారా కుంభకోణం చేసి ఇంకా 1000 కోట్లు సంపాదించుకోవాలి. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి నేను 100 కోట్లే సంపాదించాను, ఇంకా 1000 కోట్లు సంపాదించుకోవాలని ఢిల్లీలో సారా కుంభకోణం చేయడానికి ప్రయత్నం చేస్తే అక్కడి గవర్నరు దాన్ని ఒప్పుకోలేదు, దాన్ని రద్దు చేశారనమాట. కొత్త సారా పాలసీని, మద్యం పాలసీ. మద్యం కుంభకోణంలో ఢిల్లీ ప్రభుత్వంలో చాలా మంది అరెస్ట్ అయినారు. తర్వాత ఇక్కడ తెలంగాణలో చంద్రశేఖరరావు వాళ్ళ కూతురు అరెస్ట్ అయింది. ఇంకా మిగతా చాలా మంది వ్యాపారస్తులు కూడా జైలుకి వెళ్ళారు. ప్రజలు ఏం నమ్మారు? వీళ్ళు కుంభకోణం ద్వారా డబ్బులు 1000 కోట్లు సంపాదించాలనుకున్నారని ఎన్నికలలో వాళ్ళకు తగిన గుణపాఠం చెప్పారు. ఆయన కేజ్రీవాల్ ఏంటి, ఎమ్మెల్యే కూడా గెలవలేదు. అంటే యువకులు ఏ విధంగా మార్పు తీసుకొచ్చారో చూడండి. ప్రభుత్వాన్ని ఓడగొట్టారు, వాడిని కూడా ఎమ్మెల్యేగా గెలవనివ్వలేదు. ఇక్కడ చంద్రశేఖరరావు 2 చోట్ల పోటీ చేశాడు కాబట్టి ఒక చోట ఓడిపోయినా మళ్ళీ 2వ చోట గెలిచాడు. చాలా మంది ఎమ్మెల్యేలు వేరే పార్టీకి వెళ్ళిపోయినారు. యువతరం మార్పు కోరుకున్నారు కాబట్టి ఆ టీఆర్ఎస్ పార్టీని లేకుంటే బీఆర్ఎస్ పార్టీని ఇంటికి సాగనంపారు. అంటే మళ్ళీ మీరు గెలవకూడదు. పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. పార్లమెంట్ ఎన్నికలు వస్తే నాకు 16 సీట్లు వస్తాయి, 16 సీట్లు వస్తాయి, నేను ప్రధానమంత్రి పోటీలో ఉన్నాను అన్నాడు. మరి ప్రధానమంత్రి పోటీలో ఎన్ని సీట్లు వచ్చాయి? పెద్ద గుండు సున్నా. అంటే ఇదంతా కూడా నవతరం యువతరం వాళ్ళు బుద్ధి చెప్పినారనమాట. ఓటు హక్కుతో వాళ్ళు బుద్ధి చెప్పారు. అది గమనించకుండా ఇంకా మనం వీధుల్లోకి వచ్చి నవతరం వాళ్ళు యువతరం వాళ్ళు అల్లరి చేయలేదని మనం కోరుకుంటున్నాం. కానీ వాళ్ళు ఎప్పుడో మారిపోయినారు. నవతరం వాళ్ళు యువతరం వాళ్ళు అంటే జెన్ జెడ్ అంటారు చూడు. జెన్ జెడ్ అనే యువతరము ఈ అవినీతి పరులకు లేకుంటే అహంభావులకు అహంకారం తలకెక్కిన రాజకీయ నాయకులకు బాగా బుద్ధి చెప్పారు. అదేమన్నమాట మార్పు. మన భారతదేశంలో జరిగిన మార్పు ఏంటంటే అహంకారాలను ఇంటికి పంపించేశారు. రెండు 2014 తర్వాత మన భారతదేశ యువకులు చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలను మార్చేశారు. ఒరిస్సాలో మార్చేశారు, త్రిపుర, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఇంకా చాలా రాష్ట్రాలు ఇటు చెప్పుకుంటూ పోతే హర్యానా, పంజాబ్, ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా కొత్త ప్రభుత్వాలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో ఏంటి, చంద్రబాబు నాయుడు తనకు ఎదురు లేదని అనుకున్నాడు, నేను మళ్ళీ ముఖ్యమంత్రి అవుతానని. యువకులు ఏం చేశారు, ఆయనకి 23 సీట్లే ఇచ్చేసి ఇంట్లో కూర్చోబెట్టారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏంటి, ప్రజలకు ఉపయోగకరమైన పనులు ఏమైనా చేశారంటే లేకుండా ఏదో అంబేద్కర్ విగ్రహము లేకుంటే ఉద్యోగస్తుల పదవీ విరమణ వయసు పెంచడం ఇవే చేశాడు. ఇక్కడ చంద్రశేఖరరావు చేసినట్టే ఆయన చేస్తే ఆయనకు 11 సీట్లు మాత్రమే వచ్చాయి. కేరళ, త్రిపుర, పశ్చిమ బెంగాల్లో మాకు ఎదురే లేదని కమ్యూనిస్టులు అప్పుడు విరవీగారు. వాళ్ళు కూడా ఇప్పుడు మాజీలు అయిపోయినారనమాట. కేరళలో ప్రభుత్వం లేదు, వాళ్ళది ఎవరిది, కమ్యూనిస్టులది. త్రిపురలో లేదు, పశ్చిమ బెంగాల్లో 20 సంవత్సరాల నుంచి కూడా లేదు. ఏం చేస్తారు ఇప్పుడు? వాళ్ళ ఏ రాష్ట్రము లేదన్నమాట వాళ్ళ అధీనంలో. జెన్ జెడ్ అంటే యువతరం వాళ్ళు ఎంత కోపంగా ఉన్నారంటే అసలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన కూడా ఎమ్మెల్యేగా గెలవనివ్వలేదు. అంటే మమతా బెనర్జీ ఎమ్మెల్యేగా ఓడిపోయారు. తర్వాత ఇక్కడ తమిళనాడులో డిఎంకే పార్టీ అయిన స్టాలిన్, ఆయన కూడా ఎమ్మెల్యేగా గెలవలేదు. కేజ్రీవాల్ ఢిల్లీలో, ఆయన కూడా ఎమ్మెల్యేగా గెలవలేదు అనమాట. అంటే యువతరం వాళ్ళు అంత మంచి నిర్ణయం తీసుకున్నారు అనమాట. మేము వీళ్ళని మళ్ళీ గెలిపిస్తే వీళ్ళు మాకు వ్యతిరేకమైన పనులే చేస్తారు, మనం కట్టిన పన్నులన్నిటిని కూడా వీళ్ళు నాశనం చేస్తారు అనే ఆ ఉద్దేశంతో వాళ్ళని ఏం చేశారు, ఎక్కడ ఉండాలో అక్కడ అంటే మాజీలుగా చేసేసారు. వీళ్ళంతా కూడా అవినీతి పనులు చేసి డబ్బులు 100 కోట్లు సంపాదించుకున్నారు. వాళ్ళ కూతురు పెళ్లి, కొడుకు పెళ్లి చేసినప్పుడు 100 కోట్లు ఇలా ఖర్చు పెడుతున్నారు, వాళ్ళకి ఇల్లు కట్టిస్తున్నారు పిల్లలకు. ఇట్లా మన డబ్బులతోనే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అనే వాళ్ళను మాజీలుగా అంటే మాజీ ఎమ్మెల్యేలుగా కూడా చేశారు. 2014 తర్వాత ఏంటి, ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్లో అది తొలగించడం జరిగింది.
చాలా వరకు మనం ఏమనుకున్నాం, నక్సలైట్ సమస్య అనేదే పరిష్కారం కాదని చాలా మంది అనుకున్నాం. కానీ నక్సలైట్లు అందరూ కూడా చాలా మంది ప్రభుత్వానికి సరెండర్ అయిపోయి మళ్ళీ మామూలుగా జనజీవన స్రవంతిలోకి వచ్చేసారు. ఇది మార్పు కాదా? మరి కొత్త ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పు, నవతరం తీసుకొచ్చిన మార్పు. యువకులంతా కూడా జనజీవన స్రవంతిలో కలవాలని అనుకున్నారు వాళ్ళు. 2014 తర్వాత చాలా కొత్త విమానాశ్రయాలు, కొత్త రైల్వే స్టేషన్లు వచ్చాయి. ఎన్నో నేషనల్ హైవే రోడ్లు చాలా దూరం పొడిగించబడ్డాయి. పెద్ద పెద్ద బ్రిడ్జీలు, ఇక్కడ చీనా బ్రిడ్జి కానీ, లేకుంటే అస్సాంలో బ్రిడ్జి కానీ, లేకుంటే రామేశ్వరం బ్రిడ్జి కానీ, ఇలా ఎన్నో పెద్ద పెద్ద బ్రిడ్జీలు అన్నమాట. సాధ్యం కాదు అనుకున్న బ్రిడ్జీలన్నీ కూడా సాధ్యం చేసి చూపించారు. ఇదంతా కూడా మేక్ ఇన్ ఇండియా అనే పూర్తితో, అంటే దాన్ని ఏ విధంగానైనా సాకారం చేయాలి మేక్ ఇన్ ఇండియాను, అంటే దేశంను దిగుమతి చేసుకున్న వస్తువులను మనమే ఇక్కడ తయారు చేసుకోవాలనే ఉద్దేశంతో యువకులు పట్టుబట్టి చాలా వస్తువులను, అంటే పెద్ద పెద్ద విమానాలను కూడా తయారు చేస్తున్నారు. ఇక్కడే కంప్యూటర్లు తయారు చేస్తున్నారు, మొబైల్ ఫోన్లు తయారు చేస్తున్నారు. ఇలా భారతీయ నవతరము అంటే జెన్జెడ్ వాళ్ళు చాలా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. ఓటు ద్వారానే కాకుండా కష్టపడి పనిచేసి మన దేశం పారిశ్రామికంగా, ఆర్థికంగా ప్రపంచంలో చాలా దేశాల కన్నా ముందుండాలి అని చెప్పేసి, అంటే ఒకప్పుడు ఎక్కడో 10వ ర్యాంకులో ఉన్న దేశాన్ని తీసుకొచ్చి 4వ ర్యాంకుకు ముందు పెట్టేశారన్నమాట. అంటే ఎంతో మంది కష్టపడితే కానీ ఇది సాధ్యం కాలేదు. అదే ఇక ముందు కూడా అంతేనమాట. జెన్జెడ్ అంటే నవతరం, యువతరం వాళ్ళు ఇంకా చాలా మార్పులు తీసుకొస్తారని ఆశిద్దాం.